శ్రీ వామరాజు సత్యమూర్తి గారు, ధార్మిక ప్రియులు, పెద్దలు, వారు తమ సందేశాన్ని అందిస్తారు. జగద్గురువులు ఉభయ భారతి స్వాముల వారికి పాదపద్మాలకి నమస్కరిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నేను ఇందాక దర్శన శర్మ గారు నన్ను ఆహ్వానించినప్పుడు చెప్పినట్టుగా జొన్నవిత్తుల గారికి స్నేహితుడిని కావటం వల్ల ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నా. అలాగే జొన్నవిత్తుల గారి వల్లే నేను శృంగేరి వారితో అనుబంధం ఏర్పడింది. ఎందుకంటే సుమారుగా 18 సంవత్సరాల క్రితం ఒకరోజు నేను అప్పుడు సింగపూర్లో ఉండేవాడిని. భారతదేశం వచ్చినప్పుడు మనం ఒకసారి శృంగేరి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి జొన్నవిత్తుల వారు అడగటం, మేము సరే అని చెప్పేసి నేను డ్రైవర్ని తీసుకుని కారు తీసుకుని వెళ్ళాక కొంచెం దూరం సుమారుగా ఒక 50 కిలోమీటర్లు వెళ్ళాక అతను కొంచెం చీకటి పడింది, సార్ నాకు రాత్రిపూట నడపడం అలవాటు లేదండి అన్నాడు. 700 కిలోమీటర్లు నేనే డ్రైవ్ చేశాను. అప్పుడు నాకు అంత పెద్ద డ్రైవింగ్ కూడా రాదు, కానీ ఆయన చెప్పారు మీకు అమ్మవారు పుణ్యట్టుగా మీరు డ్రైవ్ చేశారండి అని. ఉదయానికి చేరాలి, మళ్ళీ 6 గంటలకు అన్నారు. ఉదయానికల్లా శృంగేరి చేరాలని చెప్పేసి జొన్నవిత్తుల గారు చెప్తే ఆ రకంగా ఆ రోజు అర్ధరాత్రి అంతా కూడా అడవి ప్రయాణం, బెంగళూరు మీదుగా శృంగేరి వెళ్ళటం అదొక అనుభవం. అక్కడ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఆ రకంగా నాకు శృంగేరితో అనుబంధం. ఆ అనుబంధంతో గుర్తు చేసుకుంటూ దర్శన శర్మ గారితో ఈ సభకు రావాలంటే నేను రావడం జరిగింది. అయితే ఒక చిన్న విషయాన్ని నేను ఇక్కడ మీకు మనవి చేసి, సమయం లేదు కాబట్టి నేను 1 నిమిషం మాత్రం కంటే ఎక్కువ తీసుకోనండి, మళ్ళీ మీరు మైక్ కొట్టే అవకాశం ఇవ్వకుండా మీకు ముగిస్తాను. మనకి ఎందుకంటే ఇందాక చెప్పారు అందరూ, ఎవరిని కూడా మన సన్యాసిని విమర్శిస్తే ఏవో చెప్పారు 20 జన్మలు అటు 20 జన్మలు ఇటు కూడా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి నేను ఎవరిని కూడా విమర్శించదలుచుకోలేదు. అది కాకుండా ఇది సత్సంగం అన్నారు, మళ్ళీ ఎవరిని విమర్శించడానికి కూడా లేదు ఇక్కడ. కాబట్టి ఒకటే మాట చెప్తాను, నేను సన్యాసి అంటే నాకు తెలిసిన అర్థం ఏంటంటే సర్వము పరిత్యజించినటువంటి వాడు అయి ఉండాలి సన్యాసి అంటే. అన్నీ త్యజించిన వాడు అంటే, త్యాగం చేసిన వాడు ఉండాలి. కానీ ఈయన అరిషడ్ వాళ్ళ గారిని చేయించినట్టు లేడు. ఎందుకంటే ఈయనకి ఏదో ఒక అనుకున్న పదవి రాలేదనో లేకపోతే ఏదో చేశాడు కాబట్టి ఆయన్ని అన్నా కూడా ఇబ్బంది ఎందుకు లేదంటే, ఇందాక అమ్మగారు చెప్పినట్టుగా ఆయన సన్యాసికి సన్నాసికి తేడా ఉంది కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకుండా మనం ప్రజలే దాన్ని నిర్ణయిస్తారు. కాబట్టి ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జై శంకర. సత్యమూర్తి గారికి ధన్యవాదాలు.